శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది కదా, పరిపాలన అనేది ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది, ఏ క్లాస్గా ఉంది. గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా పరిపాలన. వేస్ట్ అమ్మా అది. ఎందుకని వేస్ట్ అంటున్నారు? జగన్ పరిపాలన ఏం బాగలే, చండాలంగా ఉంది అది. జగన్ ప్రజలకు అంత మంచి చేశాను అంటున్నాడు కదా, ఏం చేయలే. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఈ 150 రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చూసారు? నేనా మొత్తం ప్లాట్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అందరికీ మంచిగా జరుగుతుంది, లేడీస్ కూడా శుభ్రంగా ఉన్నారు. గతానికి ఇప్పటికీ ఏమైనా తేడా గమనించారా? బాగా, చాలా బాగుంది. ఈ ప్రభుత్వం ఉండాలి, అది పవన్ కళ్యాణ్ కూడా బాగుండాలి. అది మరి జగన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు కనీసం పవన్ కళ్యాణ్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి మంచిగా, పవన్ కళ్యాణ్ లేకపోతే జరగదు. మరి పవన్ కళ్యాణ్ని చూసుకుంటే అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను అని అన్నారు కదా. జగన్ అవన్నీ మామూలే, అయ్యేం చేస్తాయి. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయావని చెప్పి రోజా కూడా ఎగతాళి చేసింది కదా. అవును, ఆ రోజు అదే ఉందమ్మా, అది దానికి ఏం తెలియదు. అదే రోజా అంటుంది కదా ఇప్పుడు హోమ్ మినిస్టర్గా అనిత పనికిరాదు అని చెప్పేసి అని. అనిత అంటే అనిత టైపు వేరు, ఆమె ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉంటేనే బాగుంటుంది నాకు తెలిసి. అదే అనిత చాలా బాగా చేస్తుంది, ఏ క్లాస్కి ఉంది ప్రభుత్వం. ఇప్పుడు జగన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు కనీసం సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని అంటున్నారు కదా. జగన్ సూపర్ 6 పథకాలు అంటే ఏమున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన వరదలు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, అన్నింటికి తట్టుకున్నాడు, తట్టుకొని ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా తుఫాన్ అంటున్నారు, ఇప్పుడు రేపు 3 రోజులు, మరి అది ఎట్లా ఉంటుందో తెలియదు మనకి. అది వరద కళ్యాణి కూడా అసెంబ్లీలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువైనాయి అని అంటుంది కదా. ఏం లేవమ్మా, అలాంటివి ఏం లేవు, ఉన్నమ్మడే కట్ చేస్తున్నాడు. అది ప్రభుత్వం అంటే చాలా బాగుంది. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి గురించి? కూటమి ఒక మాటలు చెప్పాలంటే అంతా ఏ క్లాస్ ఉంది, అది అందరూ అడగండి చెప్తారు, మీకే తెలుస్తుంది. మీ పేరు? మురుగుపుట్టు రాజండి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది మేడం, బాగానే ఉంది, ఇబ్బంది లేదు, ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా తేడా గమనించారా? తేడా చాలా ఉంది మేడం, అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఇబ్బంది లేదు, బాగానే నడుస్తుంది. ఈ 150 రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చూసారు మేడం? ఇంతకుముందు వచ్చేసి డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అయింది, బాగానే జరుగుతుంది డెవలప్మెంట్. ఇంకా ముందు సీఎం గారు ఇంకా బాగా చేస్తారు. మరి జగన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు కనీసం సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని అంటున్నారు కదా. అవన్నీ ఫేక్ మాటలు మేడం. సూపర్ 6 పథకాలు అంటే 150 రోజుల్లోనే ఒకేసారి చేయాలంటే ఎవరు చేయలేరు. ముందు మొత్తము డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన. ఈ వాళ్ళు చెప్పడం అన్నీ బుదరదల్లే మాటలు తప్ప నుంచి వేరే ఏముండవు అక్కడ. మరి రోజా కూడా చూసుకుంటే హోమ్ మినిస్టర్గా అసలు అనిత పనికిరాదు అని అంటుంది కదా మేడం. హోమ్ మినిస్టర్గా అనిత పనికిరాదు అని రోజా అంటుంది కదా మేడం. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు కావాలనైనా మాట్లాడతారు మాటలు, అట్లాంటివన్నీ చెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసే వాళ్ళని చూస్తే అవతల వాళ్ళకి ఎట్టయినా కానీ కొద్దిగా మాటలు మాట్లాడాలనే మాట్లాడతారు. ఇబ్బంది ఏం లేదు, అనిత గారు బాగానే పనిచేస్తున్నారు, మేడం గారు బాగానే బ్రహ్మాండంగా చేస్తున్నారు. గంజాయిని అరికట్టారు ఇప్పుడు, ఇంతకుముందు అలా లేదు. ఇప్పుడు ఇంతకుముందు గతంలో లేడీస్ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, అట్లాంటి దాడులు జరగకుండా ఇప్పుడు మేడం గారు బాగానే చేస్తున్నారు. వరద కళ్యాణి కూటమి వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువైనాయి అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు కదా. అవన్నీ ఫేక్ మాటలు మేడం, బాగానే జరుగుతుంది ఇప్పుడు, ఇంతకుముందు అలా లేదు. అసలు ఉక్కుపాదం మోపారు, ఇప్పుడు పోలీసులు బాగానే అలర్ట్గా ఉన్నారు, ప్రతి ఒక్క విషయంలో బాగానే చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ బురద జల్లే మాటలు తప్ప నుంచి వేరే ఏం లేవు మేడం. బాబు గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా అనిపించింది? లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది మేడం. ఇప్పుడు ఇంతకుముందు దాడులు బాగా జరిగినాయి, ఇప్పుడు అట్లాంటి దాడులు ఏం జరగట్లా, బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. మరి గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? అప్పుడు ఏడుంది మేడం, అంత 5 సంవత్సరాల గవర్నమెంట్లో వాళ్ళు చేసింది అసలు ఏమీ లేదు. ఈ గవర్నమెంట్లో ఈ 150 రోజుల్లో బాగా జరుగుతుంది ఇప్పుడు డెవలప్మెంట్.
జగన్ ప్రజలకు అంతా మంచి చేశాను అంటున్నాడు కదా. మంచి చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి మేడం? మరి మంచి చేయబట్టి 11 సీట్లు వచ్చినాయా, లేకుంటే చేయలేదని వచ్చినాయా? మంచి చేయలేదే కదండి 11 సీట్లు వచ్చింది. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది మేడం, బాగుంది, ఇబ్బంది లేదు, ప్రజల్లో మంచి చైతన్యం ఉంది. అట్లాంటిది ఇప్పుడు ఎక్కడ పెట్టినా దాడులు ఎక్కడ జరగట్లేదు. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. రాబోయే ఈ 5 ఏళ్ళు పోద్ది, ముందు రాబోయే 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది.